ఈ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క రోజు కాబట్టి ఈ రోజున ఆచరించామంతా కూడా కళ్యాణ పరంపరలు ఎక్కడైతే జరుగుతుంటాయో గ్రామాభివృద్ధి ఉంటుంది, సస్యాభివృద్ధి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యం కానీ మానసిక ప్రశాంతత కానీ ఆనందం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అని శాస్త్రం చెబుతుంది. దానిలో భాగంగా ఈరోజు సాయంకాలం ఇప్పుడే నవకుంభారాధన అనేటువంటి కార్యక్రమం జరిగింది. కుంభం అంటే కలశం, ఒక బిందె. దానిలో భగవత్ శక్తిని ఆవాహన చేసి అక్కడ పెట్టి భగవత్ రూపంగా దాని రోజు పూజిస్తూ చివరికి దీంట్లో ఉండేటువంటి నీళ్లను భగవంతుని పైన పోస్తుంటాం. అప్పుడు ఆరాధన చెయ్యాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? లోపల ఉండేటువంటి బింబానికి అంటే వెంకటేశ్వరుని యొక్క మూల విగ్రహానికి శక్తి కలుగుతుంది. ఈ శక్తి నమస్కారం చేసుకుంటే ఆ స్వామిలో ఉండేటువంటి దివ్య శక్తి మనలో కూడా ప్రసరించి మంచి ఆలోచన కలగడం, మంచి జీవితం సంప్రాప్తించడం, అనారోగ్యాలు లేకుండా ఉండటం, ఒక మానసిక ప్రశాంతి కలగడం, ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ కలగాలంటే సంవత్సరంలో చేయవలసినటువంటి క్రియలంతా కూడా స్వామికి ఎన్ని కైంకర్యాలు చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మోత్సవం తప్పకుండా చెయ్యాలి.